హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము దమ్ బిర్యానీ చేసాం ఇంట్లో. అసలు ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే అంత పర్ఫెక్ట్గా కుదిరింది. అసలు చాలా చూస్తున్నారు కదా, అసలు రైస్ ఎంత పొడి పొడిగా పైనంతా ఏమో వైట్ రైస్, లాస్ట్ కిందేమో మసాలా రైస్, రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏమో మసాలా రైస్ వేసి దానిపైన అయితే కొంచెం వైట్ రైస్ వేసుకొని పైన అలా కొంచెం తింటుంటే ఎంత బాగుంటుందో, అసలు చాలా బాగుంది. అసలు నేను ఎలా చేశాను ఏంటి అని చూడాలంటే ఫస్ట్ అయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మా మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లోకి వచ్చేది. ఫస్ట్ అయితే చికెన్ చక్కగా వాష్ చేసుకోవాలి. చాలా పెద్ద గిన్నెలో తీసుకోవాలండి, ఎందుకంటే అంతా కలపడానికి చాలా ఫ్రీగా ఉండాలి. అప్పుడు కలిపిన మసాలా అంతా ఆ పీసెస్కి అవుతుంది. అప్పుడు ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని చికెన్లో అయితే మసాలా వేసుకోవాలి. ఏంటిది, అల్లం, చిన్నులపాయ, కొబ్బరి అవన్నీ చక్కగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం కారం, కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గ, మీరు స్పైస్ ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, మీరు స్పైస్ తక్కువ తింటారంటే కొంచెం తక్కువ వేయండి. తర్వాత అయితే చిల్లీస్, ఆనియన్స్ వేయాలి. తర్వాత మనం బిర్యానీలో ఏం వేసుకుంటాం, చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, నెక్స్ట్ పువ్వు, అవన్నీ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో అయితే కొంచెం ధనియాల పొడి, బిర్యానీ ఆకు, నెక్స్ట్ మా ఇంట్లో చేసే సీక్రెట్ మసాలా, నెక్స్ట్ కొంచెం అయితే చికెన్ మసాలా వేసి మొత్తం చూడాలి. తర్వాత అయితే కొంచెం నిమ్మకాయ, అంటే నేను ఒక్క నిమ్మకాయ, 2 నిమ్మకాయలు తీసుకొని వేసాను, ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైనా దాంట్లో అయితే స్పైస్ అనేది ఈక్వల్ అవుతుంది. ఆ వాటర్ కూడా కొంచెం అంతా కారం అంతా కలవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంక అందుకని మొత్తం కలిపేసా. అలా ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. పక్కన పెట్టాల్సి చూస్తున్నారు ఎంత బాగా కలపాలి. అదంతా అసలు ఆ మసాలా అంతా చక్కగా కలపాలి. కలిపితేనే ఆ పీసెస్కి అనేది మసాలా అంతా అవుతుంది. అప్పుడైతే మనం ఒక్కొక్క పీస్ని కూడా తీసి మసాలా పెట్టవచ్చు, ఎందుకంటే దమ్ పెడతాం కదా, ఆ మసాలా ఉంటేనే రైస్ కూడా కొంచెం పట్టుద్ది. ఆ రైస్ పెట్టినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంక అప్పుడైతే మేమైతే ఒక 5 మినిట్స్ అయితే బాగా కలిపాము. కలిపినప్పుడు ఆ మసాలా అంతా పట్టిద్ది అని చెప్పేసి. ఈలోపు మన ఛానల్లో అయితే రెసిపీస్ ఉన్నాయండి, ఎవరైనా చూడపోతే డెఫినెట్గా ఛానల్ అయితే విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ అయితే కొంచెం కర్డ్, నేనైతే ఒక కప్పు కర్డ్ తీసుకున్నాను, ఎందుకంటే మసాలా అనేది కొంచెం రావడానికి అదంతా. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత ఎప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత తర్వాత అప్పుడే కలుపుకోకూడదు. నెక్స్ట్ కొంచెం టమాటాలు, ఎందుకంటే టమాటా ఆల్మోస్ట్ చాలామంది వేసుకుంటారు కర్రీలోకి, అది కొంచెం గ్రేవీ అట్లా రావడానికి. సో కర్డ్ టమాటాలు అయితే కొంచెం గ్రేవీ రావడానికి అయితే వేసుకోవాలి. మేము కర్డ్ వేసుకోవాలంటే స్కిప్ చేయొచ్చు, అది మీ చాయిస్. మేమైతే కర్డ్ వేస్తాము, అప్పుడే కొంచెం గ్రేవీ అన్నది వచ్చింది. కర్డ్ అయిపోతేమో గ్రేవీ అన్నది రాదు, ఏదో పొడి పొడిగా ఉంటుంది, మళ్ళా సరిగ్గా రాదు. అందుకని డెఫినెట్గా అయితే కర్డ్ వేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ తర్వాత కర్డ్ అంతా పట్టే వరకు కొంచెం సేపు కలుపుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలిపేసేసి పక్కన పెట్టేయండి. ఫస్ట్ అయితే పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే దాన్ని స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేయండి చికెన్ని. తర్వాత అయితే మళ్ళా స్టవ్ తీసుకొని దాంట్లో అయితే ఒక వాటర్ వేసుకోవాలి పెద్ద గిన్నెలో, ఎందుకంటే మనం రైస్ అనేది బాయిల్ చేయాలి కదా. గిన్నెలో వాటర్ పోసి దాంట్లో అయితే ఆనియన్స్, చిల్లీస్, మసాలా, నెక్స్ట్ అది బిర్యానీకి సంబంధించిన థింగ్స్ అంటే ఆకు, జీలకర్ర, చెక్క అవన్నీ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఫస్ట్, ఎందుకంటే నిమ్మకాయ పిండుకుంటే రైస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇంకా నిమ్మకాయ పిండుకొని దాంట్లో వేసేసుకోండి, ఎందుకంటే ఆ నిమ్మకాయకు ఉన్నంత టేస్ట్ అంతా వచ్చింది. సో నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అంతా తెల్లాలి, అది కూడా అలా వచ్చాక అలా చూస్తున్నారు కదా ఎంత బాగా తెరులుతున్నాయో. సో ఇంకా దాంట్లో అయితే మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుంటున్నాం కదా, రైస్ అయితే బాగా అంటే ఒక ఒక 75% అలా ఉడికితే చాలు. చాలా అంటే చాలా ఉడకొద్దు, అంటే 90 to 100, కొంతమంది 99% ఉడికించేసుకొని అప్పుడు దమ్ పెడతారు. అదంతా మొత్తం వాటర్ అంతా మొత్తం రైస్ పొడి పొడిగా రాకుండా మెత్తగా వచ్చిద్ది. అలా చేయకుండా ఒక 70%, 75% అయితే ఎక్కువ అలా కుక్ చేసుకోవాలి. 75% కుక్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే రైస్లో మళ్ళీ చికెన్ కర్రీలో మనం వేసుకుంటాం కదా, అది ఇది కొంచెం ఆ దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేసుకుంటేనే టేస్ట్ వచ్చింది. తర్వాత అయితే మనం అదిగో నేను అయితే చికెన్ని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత అయితే కొంచెం కర్రీ బయటికి తీసి తర్వాత మనం అయితే 75%
ఉడికించిన రైస్ని వేయాలి. అలా ఇలా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేస్తేనే అది అంతా మసాలా పైన అంతా రైస్ అవుతుంది. ఒక సైడే వేయకూడదు. రైస్ తీసుకొని మొత్తం కర్రీ పైన అంతా స్ప్రెడ్ చేసినట్టు వేయాలి. అది అలా అలా జల్లెడ తీసుకుంటేనే ఆ రైస్ అంతా వేయడానికి మనకి కంఫర్ట్గా ఉండిద్ది. సో చూస్తున్నారు కదా, అలా ఎంత అంటే పర్ఫెక్ట్గా రైస్ అంతా ఈక్వల్గా అయ్యేలా వేసుకోవాలి. తర్వాత దాని మీద కొంచెం కర్రీ అట్లా ఒక లేయర్ టు లేయర్ వేసుకో. ఇప్పుడు మేమైతే కర్రీ వేసుకుంటున్నాము, చికెన్ కర్రీ. కర్రీ వేసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ రైస్ వేసుకుంటాం, మళ్ళీ చికెన్ కర్రీ వేసుకుంటాం. అలా కొంచెం ఒక 2-3 లేయర్స్. మీకు ఎక్కువ రైస్ ఉందనుకో అప్పుడు ఒక 4-5 లేయర్స్ దాకా వేసుకుంటే అప్పుడైతే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ కర్రీలో ఉన్న మసాలా ఆ రైస్ అంతా పట్టిద్ది. చూస్తున్నారు కదా, మీరైతే నిమ్మకాయలు వేసా అన్నారు కదా ఫస్ట్ ఇందాక. ఆ నిమ్మకాయలు తీసేయండి. అవి మళ్ళీ రైస్లో వేయలేం కదా. సో తీసేసి నిమ్మకాయలు ఒక్కటి తీసేసి మిగతా అంతా మసాలా ఏదైనా అన్ని మసాలా వేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ తినేవి, కొత్తిమీర పుదీనా ఇవన్నీ మనం చాలా బాగుంటుంది. అవి అయితే తీసేయొద్దు. చాలామంది తీసేస్తారు, ఎందుకు అడ్డు అన్నట్టు తీసేస్తారు. కానీ అవి ఉంటేనే ఆ టేస్ట్ అనేది వచ్చేది. సో డెఫినెట్గా అవైతే ఉంచండి. నేనైతే త్రీ లేయర్స్ వేసాను. చికెన్ కర్రీ, దాని మీద రైస్, మళ్ళీ చికెన్ కర్రీ రైస్, చికెన్ కర్రీ రైస్, అలా నేనైతే 3 లేయర్స్ దాకా వేసా. సో 3 లేయర్స్ వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం రైస్ మిగిలింది మాకైతే. సో మళ్ళీ ఆ రైస్ అంతా పైన వేసేసి పెట్టేసాం మేమైతే. అది కూడా అదేంటి, అది రైస్ కుక్ అయ్యేటప్పుడు అందరూ పద్దాకల ఓపెన్ చేసి చూడకూడదు. అట్లా లో ఫ్లేమ్లోనే పెట్టేసి కుక్ చేయాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 75% రైస్ ఉడికిద్ది. చికెన్ కర్రీ కూడా మనం కుక్ చేస్తాము. సో అంత ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరైతే చూస్తున్నారు కదా, మాకైతే లేయర్ టు లేయర్ వేసాము. వేసి ఇంక అదంతా మనమైతే స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ అయితే మేము అంటే చిన్న స్టవ్ అనుకో, అది అంతా ఫ్లేమ్ అంతా సరిపోదు కదా, అది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సో ఆ ఫ్లేమ్ అనేది సరిపోదు. సో అందుకని మేమైతే నార్మల్ పెద్ద స్టవ్ తీసుకొని దాని మీద అయితే పెట్టాము. అప్పుడైతే ఈక్వల్గా ఇటువైపు అటువైపు అని కాకుండా ఈక్వల్గా రౌండ్ అంతా చక్కగా రైస్ అయితే వచ్చింది. మేమైతే లాస్ట్లో నెయ్యి వేసుకున్నాము. మీరు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చాలామంది ఉంటారు మేము నెయ్యి ఫ్లేవరే ఇష్టం ఉండదు అనుకుంటారు. సో వాళ్ళైతే డెఫినెట్గా స్కిప్ చేసుకోవచ్చు. మేమైతే అలా పెట్టేసి దాని మీద అయితే ఇందాక ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ గిన్నె పెట్టాము. అదంతా మళ్ళీ స్మెల్ అదంతా పోకుండా ఉండడానికి అసలు కొంచెం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము లాస్ట్లో అయితే. ఎందుకంటే ఫస్ట్ వేసాం అనుకో దాంట్లో మొత్తం కలిసిపోతాయి. సో పైన చూడ్డానికి కూడా బాగుండిద్దని పైన వేసాము మేమైతే. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా కుక్ అయిందో మాదైతే బిర్యానీ. దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అసలు చాలా బాగుంది. చూడండి అసలు మా ప్లేట్లో అసలు ఎంత బాగుందో అంటే, కొంచెం ఏమో కర్రీ రైస్ వేసుకొని, కొంచెం ఏమో అలా వైట్ రైస్ వేసుకొని, ఓ దమ్ పీస్ వేసుకొని గోంగూర కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే బాయ్.